ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్కు, నేను ఒకనికి ఎదురెళ్ళినా వాడికే రిస్కు. తొక్కి పడేస్తా. ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు. నేనేది మొదలు పెట్టను, మొదలు పెడితే వదిలిపెట్టను. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. కొందరు కొడితే ఎక్స్రేలో కనబడుతుంది, కొందరు కొడితే స్కానింగ్ లో కనబడుతుంది, నేను కొడితే హిస్టరీలో వినబడుతుంది. చూడు, ఒక్క వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఏంది బాలయ్య బాబు పూనిండా ఏంది అనేరు. గీ వార్త చూస్తే మీరు సుత గీసొంటి డైలాగులే దంచుతారు మళ్ళా. అరే వా, సినిమాలనే కాదు బయట సుధా మస్తు కత్తి తిప్పిండులే. ఇవాళ బాలయ్య బాబు బర్త్డే. మళ్ళా హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ దవాఖానలో పెద్ద కేక్ కోసి సంబరాలు చేసుకున్నాడు. ఇట్లా సార్కి ఇప్పుడు 65 ఏళ్ళు పడ్డాయంటే నమ్ముతారా? ఇవాళ మొన్నే జార్జియాకి వెళ్ళొచ్చాం, అక్కడ షూటింగ్కి. అక్కడ -4 టెంపరేచరు. మన నాకు ఇచ్చింది ఆ పైన ఒక చిన్న ఇది కింద పంచె, పైన ఏమో సీవ్లెస్ ఇవి ఇచ్చారు. అని నిలబడి ఉన్నాను, గాలి కొడతాం ఓ అని అందరూ జాకెట్లు వేసుకున్నాడు. అక్కడ జార్జియన్స్ కానీ మనవాళ్ళు కానీ అందరూ ఉడుకుతున్నారు. ఏంటంటే పిచ్చోళ్ళు ఏంటి బండ, నేను నిలబడి ఉన్నాడు అలా అంటున్నాడు. ఆయన అలాగే నిలబడి ఉన్నారు. రండి అంటున్నారు, షార్ట్ మధ్యలో షాల్ వేసుకోండి అంటున్నారు. ఏం లేదు అక్కడ, అంతే. ఆ క్యారెక్టర్ అగనట బయట దేశంలో చలిలో షూటింగ్ చేస్తా అంటే అందరు వణుకుడు పెట్టినా సగం బట్టలతో అట్టకట్ట అట్లనే నిలబడితే అందరు పరిశాన్ అయినరట. అంటే ఏజ్ మీద పడ్డా నేను ఇంకా యంగ్ అంటాండు. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అలా ఇలా ఉంటారు. కాదు, ఇక్కడి నుంచి చూపిస్తాను 4 గంటల తర్వాత ఇంకా ముందు ఏంటో నేను చూపిస్తానని. తాత వయసులో సుధా తయ్యిన ఆడతాడు. పడుసు హీరోలు డజన్ల కమానం వచ్చినా యాక్టింగ్ లో బాలయ్య బాబుకు బాలయ్య బాబే సాటి, ఇంకెవ్వరు రాలేరు పోటీ. 15 ఏళ్లకే ముఖానికి రంగేసుకొని కట్టని వేషం లేదు, పలకని డైలాగు లేదు. తతిమ హీరోలు కత్తులతో చంపితే సార్ కంటి చూపుతోటే వేసేస్తాడు. మళ్ళా ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం హీరోగా ప్రపంచంలో ఎవరు లేరు. ఆ ఘనత నాకు దక్కింది. రాజకీయంలో సుత రఫ్ ఆడిచ్చుడే. మునం పెట్టి 3 మాటలు ఎమ్మెల్యేగా గెలిచి ఇటు రాజకీయాలు అటు సినిమాలు 2 కళ్ళ లెక్క మెసులుతాండు. బయట వాళ్ళు అది ఏంట్రా ఇంత పొగరు అనుకో, చాయిస్ ఉంది నాకు పొగరు. ఎందుకంటే ఏంట్రా ఎవరు చూసినా ఇతనికి ఇంత పొగరు అంటే నన్ను చూసుకునే నాకు ఇంత పదనైన పొగరు అని నేను అంటాను. మొన్ననే పద్మభూషణ్ అవార్డు వచ్చింది కదా. బిరుదులకి ఇటువంటి వాటికి నేను అలంకారమేమో కానీ అవి నాకు ఎప్పుడు అలంకారం కాదంటాను నేను. దండేసి దౌడల వాళ్ళకు కొట్టించుకొని సెల్ఫీల కోసం చెంపదెబ్బలు తిని అబ్బా మా హీరో నన్ను దాకిండని మురిసిపోయేంత దబ్బిడి ఫ్యాన్స్ సార్కు మాత్రమే ఉన్నారు. తీన్మార్ వార్తల తరపున బాలకృష్ణ సార్కు పుట్టినరోజు జేజేలు. శివుడు ఎలా ఉంటాడని మా అమ్మాయి అడిగితే అఖండ టీజర్ చూపించాల్సి వస్తుంది.